నమస్తే అండి. నా పేరు డాక్టర్ కిషన్, ఎండి ఆయుర్వేద, కన్సల్టెంట్ ఆయుర్వేదిక్ సర్జన్, సుఖీభవ ఆయుర్వేద హాస్పిటల్స్. ఇప్పుడు మనం మలద్వారం వద్ద వచ్చే సమస్యలు, యానరెక్టల్ సమస్యల గురించి తెలుసుకుందాం. చాలామంది పైల్స్, ఫిస్టులాతో బాధించబడే వాళ్లకు ఈ జీర్ణశక్తి సరిగా లేకుండా మోషన్ హార్డ్ రావడము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండడము, గ్యాస్ ఎక్కువ రిలీజ్ కావడం జరుగుతూ ఉంటాయి. చాలామంది అనుకుంటారు ఏంటంటే ఈ పైల్స్, ఫిస్టులకు సర్జరీ చేయించుకుంటే మనకు ఈ కాన్స్టిపేషన్ తగ్గిపోవడము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది అని అనుకుంటుంటారు. కానీ ఈ సమస్యలు రావడానికి ముఖ్య కారణమే మన యొక్క జీర్ణ వ్యవస్థ సరిగా లేకపోవడము, కాన్స్టిపేషన్ రావడం. సో ఈ కాన్స్టిపేషన్ను, జీర్ణ వ్యవస్థను మనం సరి చేసుకుంటూ ఈ అర్షములకు కానీ లేకుంటే ఫిస్టులకు ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు మళ్ళీ రాకుండా ఉంటుంది. చాలామంది అనుకుంటుంటారు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే శాశ్వత పరిష్కారం జరుగుతుంది అని అనుకుంటారు. కానీ మన మెడిసిన్స్తో పాటు మన యొక్క ఆహారపు అలవాట్లో చేంజెస్ ఉంటే కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ ఉంటే కానీ దీనికి శాశ్వత పరిష్కారం ఉండదండి. చాలామంది అంటుంటారు సార్ నాకు మళ్ళీ రాకుండా ఉండాలి అని వస్తూ ఉంటారు. వాళ్ళకి నేను చెప్తుంటాను, వాళ్ళ పూర్తి హిస్టరీ తీసుకుంటాను, లైఫ్ స్టైల్ హిస్టరీ అంతా, అంటే డే లైఫ్ మొత్తం మార్నింగ్ టు నైట్ వరకు ఏం చేస్తుంటారు, దాంట్లో మనం కరెక్షన్స్ చేసుకుంటాం. ఏమిటి, ఒకవేళ ఎక్కువసేపు కూర్చొని ఉంటున్నారు వాళ్ళు, మోషన్ కానీ యూరిన్ కానీ కంట్రోల్ చేసుకుంటున్నారు, అట్లా వచ్చినప్పుడే వెళ్ళిపోవాలండి. అంటే మనకు మోషన్ను, యూరిన్ను లేకుంటే దప్పికను ఆపుకోవద్దండి, వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి. అట్లాగే చాలామంది ఒకరోజు కాకుండా 2-3 రోజులకు ఒకసారి మోషన్ పోతూ ఉంటారు. నాకు ఫ్రీగా అయిపోయింది, ఇబ్బంది ఏం లేదు, నాకు హార్డ్గా ఏం రావట్లేదు అనుకుంటారు. కానీ ఒక రోజు దాటినాక మోషను మన ఇంటెస్టైన్లో ఉండిపోయినప్పుడు ఏమవుతుందంటే అది గ్యాస్ని ఎక్కువగా క్రియేట్ చేస్తుంది. సో ఈ గ్యాసు మలద్వారం నుంచి పోయినప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న సున్నితమైన మజిల్ను కట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ జీర్ణ వ్యవస్థను, అంటే మన డైజెస్ట్ సిస్టాన్ని మెరుగుపరుచుకొని, మరియు అట్లాగే లైఫ్ స్టైల్ చేంజెస్, కొందరు ఉదయం 10-11 o'clock బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు, నైట్ 11 గంటలకు డిన్నర్ చేస్తూ ఉంటారు. సో అట్లా ఉన్న వాళ్ళు మార్నింగ్ 8 to 9 భోజనం చేయడం, మధ్యాహ్నం 1 వరకు లంచ్ చేయడం, అరౌండ్ 7:30, 8:30 లోపు డిన్నర్ చేయడం వంటి చేస్తూ ఉండాలి. అలాగే నైట్ టైంలో హెవీగా తీసుకుంటారు చాలామంది, అంటే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు టిఫిన్ బాక్స్ కొంచెం తీసుకొని నైట్ హెవీగా తీసుకుంటారు. కాదండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ హెవీగా తీసుకొని నైట్ డిన్నర్ అనేది చాలా లైట్గా ఉంటుంది. అట్లాగే చాలామంది డిన్నరు చపాతీలు తినడము, లేదంటే టిఫిన్స్ చేస్తున్నాము అని అంటుంటారు. దాంట్లో కూడా ఈజీగా డైజెషన్ అయ్యేటివి నైట్ పూట తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అట్లాగే వాటర్ కూడా ఒకటేసారి 1-1.5 లీటర్ తాగుతూ ఉంటారు. అట్లా కాదండి, మనం ఎప్పుడు తీసుకున్నా ఒక గ్లాస్ వాటర్ అంటే 200 ml వాటర్ అట్లా ఇంటర్వెల్లో 1 అవర్కి ఒకసారి అట్లా తీసుకుంటూ 2 to 3 లీటర్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, మళ్ళీ మనం తీసుకున్న ఆహారం ప్రాపర్గా డైజెషన్ అయినదా లేదా చూసుకోవడం, ఈ విధంగా మనము మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ మన జీర్ణ వ్యవస్థను సరి చేసుకుంటే మనము పైల్స్, ఫిస్టుల నుంచి మనం విముక్తి పొందొచ్చు. థ్యాంక్ యూ.